మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీలు సూచించారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విద్యార్థుల కోసం నిర్వహించిన స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ప్రోగ్రాంకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ అలీ, షబ్బీర్, పి సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని పిలుపునిచ్చారు. కేవలం డిగ్రీలు ఉంటే సరిపోదని, పరిశ్రమలకు అవసరమైన సాంకేతిక నైపుణ్యం ఉన్నప్పుడే యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ నిర్మూలనకు పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగానే ఇలాంటి శిక్షణ కార్యక్రమాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు. ఐటీఐ పాలిటెక్నిక్ విద్యార్థులకు వరం. గతంలో ఐటీఐ పాలిటెక్నిక్ విద్యార్థులకు సరైన ప్రోత్సాహం ఉండేది కాదని, కానీ ఇప్పుడు మన ప్రభుత్వం వారి కోసం ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక కోర్సులను ప్రవేశపెట్టిందని కొనియాడారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా విద్యార్థులు కేవలం స్థానికంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా ప్రభుత్వం తీర్చిదిద్దుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మనం కంప్యూటర్లో డిజైన్ చేస్తే షీట్స్ వెళ్తున్నాయి. ఇవన్నీ న్యూ టెక్నాలజీ తీసుకోవాలి. గతంలో లైట్ మిషన్ ఉంటుండే, చేతు నుంచి తిప్పాలా, చేయాలా, వెల్డింగ్ అంటే మిషన్ పెట్టుకొని అద్దాలు పెట్టుకొని దాంతో వెల్డింగ్ చేసేది. ఇలాంటివి కాకుండా రోబోట్ సిస్టమ్తో వెల్డింగ్ కానీ కటింగ్ కానీ. ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు కూడా హైటెక్ నైపుణ్యాలు అందాలన్నదే ప్రభుత్వ సంకల్పమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీఐ పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారిని టెక్నాలజీ రంగంలో అగ్రగాములుగా నిలబెట్టేందుకు ఏఐ కోర్సులను తీసుకువచ్చారని, దీనివల్ల వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి విద్యతో పాటు ఐటీఐ పాలిటెక్నిక్ విద్యార్థుల కొరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో శిక్షణ ఇవ్వడం కొరకు శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ప్రైవేట్, ప్రభుత్వ రంగాల్లో తక్షణమే ఉపాధి లభించేలా ప్రణాళికలు చేపడుతూ రాష్ట్ర యువతను ప్రపంచ స్థాయి నిపుణులుగా మార్చడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు, పెద్ద ఎత్తున విద్యార్థులు, విద్యాసంస్థల అధినేతలు పాల్గొన్నారు. అవగాహన చేసుకొని ప్రాక్టికల్ చేయడానికి ప్రయత్నం చేయాలి. చేసినప్పుడే టెక్నికల్ మనం స్టార్ట్ అవుతాం. చైనా, జపాన్ వాళ్ళకి ఏముంది, వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, ఏం రాదు, కానీ ప్రతి చిన్న దానికి వెళ్ళి ముందు సూదు కాడికి వాళ్ళు చేస్తాం. మనమేమో అవేం లేవు, బనీన్ కాడికి వెళ్ళి బయట తెప్పించుకుంటాం.